ఇంటర్ తర్వాత డిగ్రీతో పాటు ఐఏఎస్ ప్రిపేర్ అవ్వండి. 3 years లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి. వింటేజ్ ఐఏఎస్ అకాడమీ, ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్. ఫోన్ నంబర్ 7770033722. ఎన్నికలకు తేదాపా శ్రేణుల్ని సన్నద్దం చేయడమే లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమరశంఖం పూరించనున్నారు. యువగలం పాదయాత్ర జరగని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో ఆయన నేటి నుంచి పర్యటిస్తారు. ఇచ్చాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ నిర్వహించనున్న రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించనున్నారు. తొలి విడతలో 11 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది. రోజుకు 3 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల్ని సమీక్షిస్తారు. లోకేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టీడీపీ యంత్రాంగం మొత్తం తొలి రోజున ఇచ్చాపురం సభపై దృష్టి సారించింది. ఇక లోకేష్ పాదయాత్రపై మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ అందిస్తారు. చెప్పండి శరత్. వరలక్ష్మి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో శంఖారావం పేరుతో నారా లోకేష్ అయితే పర్యటించనున్నారు. రాత్రి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఇచ్చాపురానికి చేరుకున్నారు. నేడు ఇచ్చాపురం, పలాస, టెక్కలి నియోజకవర్గ కేంద్రాల్లో అయితే నారా లోకేష్ పర్యటించనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే యువగలం పాదయాత్ర అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకుని కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. అది ఇచ్చాపురంలో ముగించనున్నది. అయితే ఈ ముగింపు ఇచ్చాపురంలో జరగనున్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాలతో విశాఖపట్నంలోనే ముగింపు జరిగింది. అయితే ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పర్యటన యువకుల పాదయాత్ర జరగలేదో ఆ ప్రాంతాలని పరిశీలించాలి, ఆ ప్రాంతాలకి నియోజకవర్గాలకు వెళ్లి అక్కడ ప్రజలతో మమేకమయ్యి వారి సమస్యలు తెలుసుకోవాలని చెప్పేసి అయితే శంఖారావం పేరుతో అయితే నారా లోకేష్ అయితే బయలుదేరారు. అయితే ఈ రోజు ఇక్కడ చేరుకున్నటువంటి ఇచ్చాపురం చేరుకున్నటువంటి నారా లోకేష్ రాకతో ఏర్పాట్లు అయితే భారీగా చేశారు. నిన్నటి నుంచి భారీగా ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెందాలం అశోక్ దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయితే నేడు ఇచ్చాపురంలోని రాజావారి గ్రౌండ్స్ లో శంఖారావం కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ఒక టీడీపీ యాప్ ఒకటి ఏర్పాటు చేశారు. ఈ టీడీపీ యాప్ లో సుమారు అంటే ప్రతిభ కనబర్చినటువంటి 50 మంది కార్యకర్తలకు లోకేష్ అభినందన తెలియజేయనున్నారు. అక్కడి నుంచి ఇచ్చాపురం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి బెందాలం అశోక్ ప్రసంగిస్తారు. అనంతరం యువ నాయకుడైనటువంటి లోకేష్ కూడా ప్రసంగించనున్నారు. అయితే లోకేష్ రాకతో కేడర్కి అయితే ఒక ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ కేడర్ ఉందో పార్టీ కేడర్ అందరితో కూడా ప్రతిజ్ఞ కూడా చేయించనున్నారు. అలాగే పార్టీ కేడర్ తో పాటు లోకేష్ చేతుల మీదుగా సూపర్ 6 కిట్స్ అనేసి ఒక కార్యక్రమం పెట్టారు. ఆ సూపర్ 6 కిట్లు కూడా అందరికీ కూడా అందజేయనున్నారు లోకేష్. అయితే లోకేష్ రాకతో ఇప్పటికే టీడీపీకి సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. వరలక్ష్మి. రైట్ శరత్, థ్యాంక్ యూ.